అంటే ఒకవైపునేమో జూలై 23వ తారీఖునే ఈవో అసలు యానిమల్ ఫ్యాట్ కాదు, అది వెజిటబుల్ ఫ్యాటు అంటే ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చినాక కూడా, అంటే ఎందుకంటే ఆయన జ్ఞానం ఉంది కాబట్టి, ఆయనకు తెలుసు కాబట్టి రిజెక్ట్ చేసేసినాము అని ఒకవైపున ఆయన చెప్తా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు అన్నీ తెలిసి ఉండి 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18వ తారీఖున ఆయన అడల్ట్రేటెడ్ గీ వచ్చింది, నాసిరకము యానిమల్ ఫ్యాట్ గీని వాడారు, వాడి లడ్డూలు తయారు చేసేశారు అని ఏకంగా దేవుడిని, ప్రతిష్టను, శ్రీవారి లడ్డూను, విశిష్టతను అపవిత్రం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తెలిసి రాజకీయ ఉద్దేశాలతో అబద్ధాలు ఆడిన వీడియో టేపు 18వ తారీఖున, సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు మాట్లాడితే, మళ్ళీ సెప్టెంబర్ 20వ తారీఖున టీటీడీ ఈఓ గారు, అంటే ఐఏఎస్ ఆఫీసర్ గారు, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నియమించుకున్న టీటీడీ ఈఓ గారు మళ్ళీ ఇదే విషయం మీద మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కరెక్ట్ చేస్తూ మళ్ళీ టీటీడీ ఈఓ గారు మళ్ళీ అన్న మాటలు ఒకసారి ప్లే చేస్తాం, ఒకసారి చూడండి. ఒకసారి మరొక్కసారి ఇంగ్లీష్లో కూడా చెప్పాడు, నేషనల్ మీడియాకు కూడా చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న మాటలు అబద్ధము అని చెప్పి మరొక్కసారి రుజువు అయ్యేట్టుగా ఏకంగా టీటీడీ ఈఓ మరొక్కసారి మళ్ళీ చెప్పాడు. అసలు ఆ గీ వాడనే లేదు, ఆ ట్యాంకర్లు వాడనే లేదు, ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించాం, టెస్ట్లలో ఫెయిల్ అయిపోయింది కాబట్టి అసలు లోపలికే పంపించలేదు, వెనక్కి పంపించేసాము, అసలు వాడుకంలోకే తీసుకుని రాలేదు అని చెప్పి తాను మరొక్కసారి రీఇటరేట్ చేస్తూ తాను చెప్పాడు. చెప్పినా కూడా మళ్ళీ సెప్టెంబర్ 22వ తారీఖున చంద్రబాబు నాయుడు, నేను అబద్ధాలే చెబుతా, రాజకీయ ఉద్దేశాలే నాకు ముఖ్యం, నేను స్వామివారినైనా తిరుపతి అయినా నాకు భయము లేదు, భక్తి లేదు అని చెప్పి నిరూపించుకుంటూ మళ్ళీ 22వ తారీఖున, సెప్టెంబర్ 22వ తారీఖున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను చెప్తా ఉన్న అబద్ధాన్ని మళ్ళీ వక్కారించి మళ్ళీ ఆయన అన్న మాటలు ఒకసారి వినండి. అంటే ఒక అబద్ధానికి నిజంగా రెక్కలు కట్టి గోబల్స్ ప్రచారంలో భాగంగా రాజకీయ దురుద్దేశంతో మన గుడిని మనమే తగ్గించుకుంటూ, మన లడ్డూ ప్రసాదాన్ని, విశిష్టతను మనమే తగ్గించుకుంటూ, మనమే అపవిత్రత అని తెలిసి కూడా అపవిత్రం చేస్తూ కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ ఈ పెద్ద మనిషి గోబల్స్ ప్రచారంలో భాగంగా వెనక్కి తగ్గకుండా, దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా ఏ రకంగా తన అడుగులు ముందుకు వేశాడు అన్నదానికి మరో నిదర్శనం ఇది. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఈరోజు ఇదే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు తెలిసి రాజకీయ దురుద్దేశాలతో అబద్ధాలాడి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను, లడ్డూ విశిష్టతను ఏ రకంగా తాను దిగజారుస్తూ అబద్ధాలతో అపవిత్రం చేస్తూ తాను ఏ రకంగా అయితే అడుగులు ముందుకు వేశాడో వాటికి సంబంధించిన అంశాల మీద కోర్టు కూడా మొటిక్కాయలు వేయాలి, ప్రధానమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారికి మొటిక్కాయలు వేయాలి అని మేము ప్రధానమంత్రి గారికి లేఖ రాశాం.